వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ జాతర 3వ రోజు సందర్భంగా గురువారం గురునాథ స్వామి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు కొడవలూరు ధనంజయ రెడ్డి తన సోదరి ఆలయ చైర్మన్ సిద్ధారెడ్డి ఇంద్రసేనరెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో తమ కుటుంబం అమ్మవారిని కొలుస్తున్నామన్నారు. మా బావ దివంగత జనార్దన్ రెడ్డి కోరిక మేరకు స్వంత నిధులతో ఈ గ్రామంలో శివాలయం నిర్మించడం జరిగిందన్నారు. మా అక్క హయాంలో అమ్మవారి దీవెనతో ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా రెండవసారి సీఎం కావాలని కోరుకుంటూ అమ్మవారి దీవెనలు అందుకోవడం జరిగిందన్నారు. జాతర కార్యక్రమాలు ఆలయ ఈవో నిరంజన్ కుమార్ పర్యవేక్షించారు. ముత్యాలమ్మ తల్లి జాతరకి మా కుటుంబం ఎప్పటి నుంచో కోరుకున్నటువంటిది కీర్తిశేషులు మా బావ జనార్దన్ రెడ్డి గారి కోరుకున్నారు. ఇక్కడ శివాలయం కూడా నిర్మించడం జరిగింది. ఆ సందర్భంలో ఆయనకి చైర్మన్ ఇవ్వాల్సింది గత కాలంలో ఆయన అనివార్య కారణం వల్ల కరోనా వల్ల ఆయన చనిపోవడం, దాన్ని ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారం శ్యాంప్రసాద్ రెడ్డి కావచ్చు, రామ్ కుమార్ రెడ్డి కావచ్చు, అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పెద్దలు అందరితో మాట్లాడుకొని మా అక్కని చైర్మన్గా నియమించడం జరిగింది. నాకు తెలిసి ఇప్పటిదాకా నేను ఈ 1 ఇయర్లో ఏ రోజు దేవస్థానానికి రాలేదు. ఎందుకంటే స్వయంగా వాళ్లే అడ్మినిస్ట్రేషన్ చేసుకొని ఈ జాతరని ప్రజలకి సుఖంగా దర్శనం అయ్యేటట్టు అమ్మనికి 10 మంది పెద్దలు వచ్చి వితరణగా డొనేషన్స్ ఇచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసేదానికి మా వంతు, మా కుటుంబం వంతు మేము చేసుకునేది కాకుండా ఇంకా ఎక్కువగా మా అక్క తరంలో ఇది ఇంకొకరు వసతులతో పెరగాలనేటువంటి అమ్మ దీవెనతో అదే ఆమెను కోరుకున్నది. కాబట్టి ఈ సంవత్సరం పాటు ఆమె ఇంకా ఎక్కువ దాతలను తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని పెంచాలని ఈ బోర్డు మెంబర్లు అందరూ బాగా సహకరించి అందరూ కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళందరూ మా అక్క చైర్మన్ అయిన దానికి సహకరించినటువంటి గతంలో చెప్పిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ జాతర ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు ఇచ్చి మా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటూ అమ్మ